మాయా సూపర్ మాయా బేటా చట్నీ వేయి, ఇంకా వేయి, ఇంకా ఇడ్లీలు పట్టరా. బాలు అమ్మా ఏంటమ్మా ఏంటమ్మా పేదవా, నా కడుపుని ఎందుకు పుట్టలేదురా నువ్వు? పుట్టకపోతేనే ఇప్పుడు నీ కడుపులో పెట్టుకుని చూసుకోవచ్చు కదా అంట. పోలీసులకి ఇవ్వలేక రిపోర్టు, రౌడీలు తెచ్చుకుంటా సపోర్టు చెప్తా. ఏంట్రా అంటున్నాడు? గలీతోడా నీ అసలు దగులు బాజీ గాని పోనీయా అంటున్నాడు సార్. వాడు అంటున్నాడా తమరే చమత్కరిస్తున్నారా? అడిది కుదరదు. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గెటప్ చూసి పెద్ద మనిషి అనుకుంటానావేమో, పెద్ద ఉల్ఫా గాడు. ఉల్ఫా అయితేనే ఆల్ ఇండియా అల్ఫా. సలే తప్పగా లోపలికి వెళ్తే మీకే డేంజర్. ఏ గోలీసోడా పేలుద్ది అంటే చెప్తారు. వెళ్ళండి వెళ్ళండి, మీరే వెళ్ళండి సార్. ఏంటి పేలేది? అరే పేలింది సార్. అక్కయ్య తెచ్చుకున్న రౌడీగాడు ఇడేననుకుంటాను రా. అవు సార్. నువ్వు సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టావేంటి? అట్ట చెప్పరాదు. అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు. ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? అసలు ఎవరయ్యా నువ్వు? ఓహో, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావే? ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి వంగుని లోపలికి వెళ్ళు. ఓహో, రెచ్చిపోతున్నావే బాబు. నాకు పై వర్గాల్లో చాలా పలుకుబడింది. నేను పై నుంచి వచ్చా. ఆహా, నాకు కింద వర్గాల్లో చాలా పలుకుబడింది, కింద నుంచి వచ్చా. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు లుచ్చావి, తుచ్చావి, బచ్చావి. అరే మీకే తెరక, మీరు కరెక్ట్ గా చెప్పిండ్రు. అంతేకాదు ఇంకా చాలా తెలుసు. వెనకటికి ఇలాగే చెల్లెలు నేర్పించుకుతున్న ఎదవొకడున్నాడు. ఆడి పేరేందబ్బా? కంసుడు. ఈడు అట్టోడే కదూ? అవును, నేను కంసుండే. అయితే ఏంటంట? అంతేనంట. అయితే నేను కిట్ట పరమాత్ముడినిలే. ఒక్కసారి మోహం చూపించినైనా యథమోహన్ ఇది గాని నా మొహానికే కళకళ కళకళలాడిపోతుంటే. బాలు, ఎవరితో గొడవ పడుతున్నావు? అక్కాయ్ నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. విన్నావుగా, దయచేరా వంకాయ్, లేకపోతే తినిపిస్తా పచ్చి మిరపకాయ. ఆగాగో, అమ్మ ఒంటరిదనుకున్నావేమో, పెద్ద కొడుకుని నేనున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుండె తీసి గుప్పెట్లో పెడతా. అక్కాయ్, ఈ రౌడీ గారితో మెడబెట్టి బయటికి గంటిస్తావు కదూ? ఆడు రౌడీ అయితే నేను కేడీనే. ఇప్పటిదాకా చిన్న చిన్న డోసులే తిన్నావు, ఇక నుంచి తినిపిస్తా వెటర్నరీ డోసు.